నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డితో బహిరంగంగానే తలపడుతున్నారు. ఒకప్పుడు ఒకే కుటుంబంలా మెలిగిన వీరు ఇప్పుడు ఆస్తుల పంపకాలు, స్థానిక ఆధిపత్యం కోసం వీధిన పడ్డారు. ఇంటి ప్రహరీ గోడల కూల్చివేతలు, కేబుల్ వైర్ల కత్తిరింపులతో ఆలగడ్డలో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంతకీ ఆలగడ్డలో అధికార పార్టీ నేతల మధ్య అసలు ఏం జరగబోతోంది? ముదురుతున్న ఈ వర్గ పోరుకు టీడీపీ అధిష్టానం చెక్ పెడుతుందా లేదా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిల మధ్య నెలకొన్న వివాదాలు ఈనాటివి కావు. దీని వెనుక పెద్ద చారిత్రక ఆర్థిక నేపథ్యం ఉంది. అఖిలప్రియ తండ్రి దివంగత నేత భూమా నాగిరెడ్డి బతుకున్న సమయంలో ఏవి సుబ్బారెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడిగా, కుడిభుజంగా వ్యవహరించారు. భూమా నాగిరెడ్డి రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్నీ ఏవి సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే నడిచేవి. భూమా కుటుంబానికి చెందిన అనేక ఆస్తులకు ఏవి సుబ్బారెడ్డి బినామీగా ఉన్నారన్నది ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బహిరంగ రహస్యం. అయితే భూమా నాగిరెడ్డి అకాల మరణం తర్వాత ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. తన తండ్రి మృతి చెందిన తర్వాత తమకు రావాల్సిన ఆస్తులను ఏవి సుబ్బారెడ్డి తిరిగి ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని అఖిలప్రియ వర్గం బలంగా నమ్ముతోంది. అప్పట్నుంచే తన తండ్రికి ప్రాణమిత్రుడైన ఏవి సుబ్బారెడ్డిని అఖిలప్రియ ప్రధాన రాజకీయ శత్రువుగా చూస్తున్నారు. ఆస్తుల పంపకాల దగ్గర మొదలైన ఈ చిచ్చు క్రమంగా రాజకీయ ఆధిపత్య పోరుగా మారి ఆళ్లగడ్డలో ఒక అంతులేని యుద్ధానికి దారితీస్తుంది. దశాబ్దాలుగా రగులుతున్న ఈ వివాదం ఇటీవల భౌతిక దాడుల స్థాయికి చేరుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో ఏవి సుబ్బారెడ్డి వర్గాన్ని ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గం పక్కా ప్రణాళికతో దాడులకు తెగబడిందన్న ఆరోపణలొస్తున్నాయి. తాజాగా ఏవి సుబ్బారెడ్డి నివాసానికి సంబంధించిన ప్రహారీ గోడను వరుసపెట్టి కూల్చివేయడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. దీనికి తోడు ఏవి సుబ్బారెడ్డికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కేబుల్ నెట్వర్క్ వ్యాపారంపై కూడా ప్రత్యర్థి వర్గం గురిపెట్టింది. రాత్రికి రాత్రే కేబుల్ కనెక్షన్స్ వైర్లన్నింటినీ కత్తిరించి నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేయడంతో వివాదం మరింత తారాస్థాయికి చేరుకుంది. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే అఖిలప్రియ ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాలు రోడ్డెక్కి బాహాబాహికి దిగుతూ ఉండడంతో ఆళ్లగడ్డ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీస్ యంత్రాంగం సైతం అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలను ఎలా అదుపు చేయాలో తెలియక తరలు పట్టుకుంటోంది. అఖిలప్రియ వర్గం చేస్తున్న వరుస దాడులపై ఏవి సుబ్బారెడ్డి సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన ఆస్తుల ధ్వంసంపై ఆయన అంతే ధీటుగా స్పందిస్తున్నారు. దమ్ముంటే నేరుగా రాజకీయంగా ఎదుర్కోవాలని, దేనికైనా తాను సిద్ధమేనంటూ అఖిలప్రియకు ఆయన బహిరంగంగానే ప్రతి సవాలు విసురుతున్నారు. వాస్తవానికి ఏవి సుబ్బారెడ్డి వెనుక ఒక బలమైన రాజకీయ అండ ఉంది. ఆయన విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే, పార్టీలో కీలక నేత బోండా ఉమా మహేశ్వరరావుకు స్వయానా వియ్యంకుడు. బోండా ఉమా పెద్ద కుమారుడు సిద్ధార్థ్తో ఏవి సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి వివాహం జరిగింది. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న బోండా ఉమా అండదండలు పుష్కలంగా ఉండడంతోనే ఏవి సుబ్బారెడ్డి ఇంత ధీమాగా అఖిలప్రియను ఢీకొడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బంధుత్వ బలం, పార్టీలో తనకున్న సీనియారిటీని ఉపయోగించి అఖిలప్రియకు చెక్ పెట్టాలని ఏవి పావులు కదుపుతున్నారు. అయితే ఎన్ని బలగాలున్నా ఏవి సుబ్బారెడ్డి విషయంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఆళ్లగడ్డలో తన మాటే శాసనమని అఖిలప్రియ తన చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు కేవలం ఆ ఇద్దరు నేతలకే పరిమితం కాలేదు. ఇది మొత్తం నంద్యాల జిల్లాలో టీడీపీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సొంత జిల్లాకు చెందిన మంత్రులు సైతం ఆళ్లగడ్డలో అడుగు పెట్టడానికి జంకుతున్నారు. నంద్యాల జిల్లాకు చెందిన మంత్రులు ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ ఆశ్చర్యకరంగా గడిచిన 2 ఏళ్ల కాలంలో వీరు కనీసం ఒక్కసారి కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారికంగా పర్యటించలేదు. అక్కడ అడుగు పెడితే అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఏ గొడవ తలెత్తుతుందో, ఎవరికి మద్దతిస్తే ఎవరికి కోపం వస్తుందోనన్న భయంతోనే మంత్రులు ఆ నియోజకవర్గాన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం మంత్రులు రాకపోవడం వల్ల నియోజకవర్గ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతోంది.
ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మంత్రులు పర్యటించకపోవడం పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆళ్లగడ్డ వ్యవహారం ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుని ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దాడులు, ఆధిపత్య పోరుపై ఇంటెలిజెన్స్, పార్టీ అంతర్గత వర్గాల నుంచి అధిష్టానం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ ఇద్దరు నేతలను పిలిపించి గట్టిగా మందలించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ తీవ్ర నష్టాన్ని చవిచూడక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఖిలప్రియ యువ నాయకురాలు కావడం, ఏవీ సుబ్బారెడ్డి పార్టీలో సీనియర్ కావడంతో అధిష్టానం ఎవరిని కాదనాలో తెలియక ఇరుకున పడుతోంది. అయితే వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టారన్న చర్చ జరుగుతోంది. లేని పక్షంలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పార్టీ పునాదులు బీటలు వారడం ఖాయమని ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం తీసుకోబోయే క్రమశిక్షణా చర్యలపైనే ఆళ్లగడ్డ టీడీపీ భవితవ్యం ఆధారపడి ఉంది. మరి ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.